హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఈరోజు మన రెసిపీ దమ్ ఎగ్ బిర్యానీ. ఏమాత్రం వంట రాని వారికి కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని తీసుకోవాలి. తీసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎగ్స్ని వేసుకొని ఎగ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఎగ్స్ తీసుకొని అదే గిన్నెలో యాలకులు, లవంగాలు, అలాగే అనాస పువ్వు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి రైస్కు తగినంత వాటర్ని యాడ్ చేయాలి. అంటే 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసి మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మరొకసారి ఇలా తిప్పి ఇప్పుడు దమ్ అవ్వడం కోసం కొంచెం బరువును పెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపు అయిపోయినట్లయితే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి నేను ఈరోజు చూపించిన ఈ రెసిపీ. ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.